ఒకే ఒక్క హత్య హైదరాబాద్ ఉలిక్కి పడేలా చేసింది. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లో అడ్వకేట్ ఖాజా మొహిజుద్దీన్ మర్డర్ కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి హత్య చేయడం సంచలనంగా మారింది. హైదరాబాద్ మసప్ ట్యాంక్ లో అడ్వకేట్ ఖాజా మొహిజుద్దీన్ దారుణ హత్యకు గురయ్యారు. తెల్లవారుజామున ఇంట్లోంచి బయటకొచ్చి కారు ఎక్కుతున్న సమయంలో కొంతమంది వ్యక్తులు వెనక నుంచి వచ్చి కారుతో ఢీకొట్టి పరారయ్యారు. మొహిజుద్దీన్ కి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మొహిజుద్దీన్ ను కారుతో ఢీకొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇంట్లోంచి బయటకొచ్చి వెనక సీట్ లో బ్యాగ్ పెట్టి డ్రైవింగ్ సీట్ లోకి ఎక్కే లోపు దుండగులు కారుతో దూసుకొచ్చారు. కారును గమనించి తప్పించుకునే లోపే ఢీకొట్టేయడంతో సుమారు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. సీనియర్ అడ్వకేట్ హత్యతో మసప్ ట్యాంక్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 4 ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నట్టు నాంపల్లి సీఐ సైదులు తెలిపారు. హత్యకు కారణాలపై వివిధ కోణాల్లో ఎంక్వైరీ జరుగుతోందని చెప్పారు. దీంతో పాటు ఖాజా మొహిజుద్దీన్ వాదించిన కేసుల వివరాల్ని పరిశీలిస్తున్నారు. గతంలోని కేసులకు సంబంధించిన ప్రత్యర్థులే హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు అడ్వకేట్ ఖాజా మొహిజుద్దీన్ హత్యపై ఆయన కుమారుడు ఫర్హాన్ కీలక విషయాలను వెల్లడించారు. వక్ఫ్ ఆస్తుల్ని కాపాడేందుకు పోరాటం చేస్తుండటంతోనే ప్రత్యర్థులు తన తండ్రిని హత్య చేశారని ఆరోపించారు. ప్రధానంగా ఆలం ఖాన్ ఫ్యామిలీ అక్రమాలపై కేసులు వేసి వాదిస్తుండటంతోనే హత్యకు పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఆఫీసులకు వచ్చి మరీ దాడులు చేశారని, ఏకంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కూడా ఏదైనా జరగొచ్చని, అదే జరిగితే ఇందుకు ఆలం ఖాన్ ఫ్యామిలీదే బాధ్యత అంటూ కొందరి పేర్లు ప్రస్తావించారు ఫర్హాన్. Two prime accused, Mujahid Alam Khan and Mehboob Alam Khan, against whom my father has been fighting cases. They are Waqf grabbers and Waqf encroachers. So my father was fighting against that privatization. అడ్వకేట్ ఖాజా మొహిజుద్దీన్ హత్యపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. మొహిజుద్దీన్ వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తి అని ఎక్స్ వేదికగా గుర్తు చేశారు. హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేసులో అసలు నిందితుల్ని పట్టుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మొత్తంగా హైదరాబాద్ మసప్ ట్యాంక్ లో అడ్వకేట్ హత్య సంచలనం సృష్టిస్తోంది. నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీకొట్టి హత్య చేయడం పోలీసులకు సవాల్గా మారింది.